జిల్లా హలియాలోని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యేలు నోముల భగత్, జార్జుల సురేందర్, మాజీ ట్రైకర్ చైర్మన్ ఇస్లావత్ రామచందర్ నాయక్. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, రేపు నల్గొండలో జరగబోయే చలో నల్గొండ కేసీఆర్ బహిరంగ సభకు రైతులు, ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తుందని, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు కాపాడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పిందని ఎద్దేవా చేశారు. రేపు జరగబోయే బహిరంగ సభకు పెద్ద ఎత్తున రైతులు, ప్రజలు పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ జవ్వాజీ వెంకటేశం, మండల పార్టీ అధ్యక్షులు కూరాకుల వెంకటేశ్వర్లు, పిడిగం నాగయ్య, తాటి సత్యపాల్, జటావత్ రవినాయక్, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ రోజైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకొని కూడా నేడు ప్రస్తుతం కేసీఆర్ గారు గడిచినటువంటి 10 ఏళ్లలో దాదాపు 18 పర్యాయాలు ఎడమ కాలువకు నీళ్ళందించిన పరిస్థితి నుంచి నేడు ఈరోజు కేసీఆర్ గారు ఏదైతే ఇచ్చినటువంటి రైతులకు ఆదుకునే స్థితి నుంచి నేడు వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కేఆర్ఎంబీకి అప్పచెప్తే మేము దాన్ని నిలదీస్తే ఒకవైపు రేవంత్ రెడ్డి గారు ఆయన ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారిని బూతులు తిడుతూ మేమేమి ఇయ్యలేదు, ఇట్లాంటిది ఏం జరగలేదు అనుకుంటూనే నేడు అసెంబ్లీలో చూస్తే 2 తీర్మానాలు పెట్టినారు. ఒకటేమో మనకు ఈరోజు మన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ మీద కేంద్ర బలగాలను వెనక్కి తీసుకోవాలని ఒకటైతే, ఇంకోటి దీనికి సంబంధించి నీటి వాటా తేల్చాలని వాళ్ళు ఒక తీర్మానాలు పెట్టడం నిజంగా హాస్యాస్పదం. వాళ్ళు చేయలేదని చెప్పేసి ఈరోజు వాళ్ళు చెప్తూనే మన చేతుల్లో మన హక్కుగా ఉన్నటువంటి ఆ అధికారాన్ని వదిలేసి, అంటే కేఆర్ఎంబీకి సంతకం పెట్టకుండానే మా వాటా తెలిస్తేనే మేము ఈరోజు సంతకం పెడతాం తప్ప లేకపోతే పెట్టమని చెప్పేసి కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏదైతే జరుగుతున్నటువంటి సమయంలో గత 10 ఏళ్లుగా ఏ రోజు కూడా సంతకం పెట్టకపోతే ఈరోజు వాళ్ళ చేతులకు కంప్లీట్గా అధికారాన్ని ఇచ్చేసి నేడు మళ్ళా అసెంబ్లీలో కూర్చొని జనాలకు తప్పుదోవ పట్టించే ప్రయత్నాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. ఇది ఒకటే కాదు, నేడు మనం గత వారం రోజుల నుంచి చూస్తుంటే ఇటు కృష్ణా జలాన్ని కేంద్రానికి అప్పచెప్తూనే దీన్ని కంప్లీట్గా పక్కదోవ పట్టే విధంగా మిగతా ఏదైతే కుంగిపోయినటువంటి మేడిగడ బ్యారేజ్ మీద మేమందరం కూడా విజిలెన్స్ కమిటీ చేసి దాన్ని కంప్లీట్గా మేము ఎక్కడికక్కడ దాన్ని ఇచ్చేస్తామని చెప్పేసి దాన్ని అధికారులను అనేసి దాని మీద ఇచ్చేస్తామని చెప్తే హరీష్ రావు గారు కూడా దాన్ని ఏకీభవించి నిజంగా ఎక్కడైనా తప్పులు జరిగితే ఖచ్చితంగా వాళ్ళని పట్టుకోండి, దాన్ని నిలదీయండి తప్ప ప్రస్తుతం రైతన్నలకు అన్యాయం చేయొద్దు. ఒకవైపు గోదావరి కాదు, ఇటు కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి మీరు ప్రాజెక్ట్ని ఏదైతే తప్పచెప్పారో మీరు కూడా మాతో కలిసి రండి. మా యుద్ధం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంతో కాదు, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిది. సరే మీరు చేసిన తప్పుకి లెంపలేసుకునైనా ఈరోజు మాతో కలిసి రండి, లేకపోతే రేపన్నాడు ఈ 5 ఉమ్మడి జిల్లాలు ముఖ్యంగా నల్గొండ ప్రాంతం ఏదైతే గడిచినటువంటి 10 ఏళ్లలో సస్యశ్యామలంగా మారినటువంటి ఈ పొలాలన్నీ కూడా మళ్ళా ఎడారిలాగా మారుతాయి. తక్షణం మీరు కూడా మాతో కలిసి రండి, ఇది కేంద్రంపై యుద్ధం తప్ప మీ పార్టీ మీద యుద్ధం కాదని కూడా మా నాయకులందరూ కూడా చెప్తున్నా కానీ వీళ్ళందరూ పట్టించుకోవడంలో గడిచినటువంటి 4 రోజులుగా మేము ఏ మండలం వెళ్ళినా కానీ అన్ని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి 6 మండలాలకు వెళ్తే పెద్ద ఎత్తున రైతులు కదిలి వచ్చినారు. ఎక్కడ చూసినా కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు వాళ్ళకు అర్థమైనాయి. గడిచినటువంటి ఈ 2 నెలల్లోనే వాళ్ళకు నీటి సమస్య కానీ కరెంటు సమస్య కానీ ఏ విధంగా వస్తుందో వాళ్ళు చెప్తున్నారు. ఎప్పుడైతే కేసీఆర్ గారు పిలిపించారని వాళ్ళకి తెలిసిందో సోషల్ మీడియా ద్వారా మేము పెద్ద ఎత్తున సన్నద్ధమవుతున్నాం, స్వచ్ఛందంగా వస్తాం, భారీ బహిరంగ సభకు ఖచ్చితంగా మా ఊర్లు మొత్తం కూడా కదులుతాయి. మా నీటు ఒకప్పుడు ఆఖరి టైలాండ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి మా వాగులకు ఈరోజు కూడా నీళ్లు రాని తరుణంలో గత 10 ఏళ్లలో నీళ్ళు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా మళ్ళీ మా తరపున మాట్లాడే బీఆర్ఎస్ గొంతును కాపాడుకుంటాం, మేమందరం కూడా వస్తామని చెప్పి పెద్ద ఎత్తున వస్తున్న సంగతి తెలియజేస్తూనే ప్రజలు దీన్ని గమనించాలని కూడా కోరుతూ రేపు పెద్ద ఎత్తున ఆ భారీ బహిరంగ సభని విజయవంతం చేయాలని కూడా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని మరి గత 4 రోజుల నుంచి అన్ని మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులతోటి, కార్యకర్తలతోటి మరియు రైతులతోటి సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు కృష్ణా నదీ జలాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మరి రైతులందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. ఇది అన్యాయము. మరి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నమే నీళ్ళ గురించి. మరి వాళ్ళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు కూడా అయితే లేదు.
మరి కేఆర్ఎంబికి అప్పగిస్తూ ఉన్నారు. ఇది అన్యాయం అని చెప్పి రైతులు కూడా నినాదిస్తూ ఉన్నారు. మేము ఈ 4 రోజుల నుంచి గ్రామాలు తిరుగుతూ ఉంటే గ్రామాలలో మంచి స్పందన వస్తూ ఉంది. మీరు స్వచ్ఛందంగా రండి అంటే వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు రావడానికి. ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయమని అడుగుతున్నారు, కానీ మాకు వెహికల్స్ ఏమో దొరకట్లేదు. కొద్దిగా ఇబ్బందులు కూడా పెడతా ఉన్నారు అక్కడక్కడ. మా రైతులైతే స్వచ్ఛందంగా రేపు పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ మాత్రం నల్గొండ చరిత్రలో నిలవబోతుంది. రేపు మీటింగ్ మాత్రం కేసీఆర్ గారి నుంచి. ఇవాళ ఇంకొకటి, ఈరోజు అసెంబ్లీలో ఇవాళ పేపర్లలో కూడా రావడం జరిగింది. మొన్నటి వరకు కాంగ్రెస్ వాళ్ళ మంత్రులు, ముఖ్యమంత్రి కానీ మంత్రులు ఏమన్నారు, మేము ఎటువంటి విషయం కూడా మేము కేఆర్ఎంబికి అప్పయ్యలేదన్నమాట. మరి కేఆర్ఎంబికి అప్పయ్యనప్పుడు మరి మీరు ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన అవసరం ఏముంది? అంటే ప్రజలను మభ్యపెట్టడము, పక్కదోవ పట్టించడానికి, అబద్ధాలను నిజం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక విషయము, మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నాడు, జగన్ రెడ్డి నీ దమ్ముంటే నువ్వు కథ మీద ఇప్పుడు వచ్చి చూడు అన్నాడు. మరి నువ్వు ఎందుకు ఈరోజు కేంద్ర బలగాలను ఎన్నిక తీసుకోవాలని మళ్ళీ ఇంకొక తీర్మానం ప్రవేశపెట్టాను? అంటే అబద్ధాలతో ఈ ప్రభుత్వము కొనసాగుతూ ఉంది. ప్రజలు కూడా అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు అబద్ధాల మీద వచ్చినారు కాబట్టి. నువ్వు ఇవాళ డిసెంబర్ 9 2 లక్షల రుణమాఫీ అన్నావు, ఎన్నెన్నో అబద్ధాలు చెప్పుకొని అధికారంలోకి వచ్చినావు. ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితులు లేరు. రేపు జరగబోయే ఈ చలో నల్గొండ సభ భారీ ఎత్తున విజయవంతంగా ముగుస్తోంది. రైతులు కూడా స్వచ్ఛందంగా వస్తున్నారు. నేను కూడా ఈ సమావేశం ద్వారా రైతులకు కానీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీరందరూ కూడా ఇది తెలంగాణ ముఖ్యంగా శ్రీశైలం నాగార్జున సాగర్ ఆయకట్టు కింద ఉన్న రైతుల యొక్క భవిష్యత్ ఇది. మీరందరూ కూడా విజ్ఞప్తి, మీరందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ సభను విజయవంతం చేసి ఈ కేంద్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా రేపు సభను విజయవంతం చేయాలని చెప్పి 13వ తారీఖు చలో నల్గొండ కార్యక్రమానికి నాగార్జున సాగర్ నియోజకవర్గం నుండి భారీ ఎత్తున రైతాంగం కదలటానికి సిద్ధమయ్యారు. 10 ఏళ్ల పాటు నాగార్జున సాగర్ డ్యామ్ని తెలంగాణ పోలీసుల ఆధీనంలో ఉంటే ఈ 60 రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనానికి అప్పచెప్పి ఇలా సిఆర్పి బలగాల ఆధీనంలో నాగార్జున సాగర్ డ్యామ్ ఉన్నది. అటువంటి దుస్థితిని ఈ తెలంగాణ ప్రజలకు, రైతులకు రాకూడదనే ఉద్దేశంతోనే మా ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారి పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపుని అందుకొని మొత్తం నల్గొండ జిల్లా వ్యాప్తంగా, ముఖ్యంగా ఆయకట్టు ప్రాంతం నుంచి రైతాంగం భారీగా రాజకీయ పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున కదిలిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంత రైతులు మొదటి నాగార్జున సాగర్ ఎడమ కాలువకు మొదటి మడవ, మొదటి మేజర్ కలిగి ఆ సాగర్ ఆయకట్టు మీద ఆధారపడే రైతులం కాబట్టి భారీ సంఖ్యలో, అన్ని నియోజకవర్గాల కంటే భారీ సంఖ్యలో నల్గొండ సభకు హాజరై విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ.